హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఈపీఎఫ్కి నామినీని ఏ విధంగా యాడ్ చేయాలని తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో ప్రొఫైల్ అనేది ఏ విధంగా సెట్ చేయాలని తెలుసుకున్నాం కదా. ఆ ప్రొఫైల్ సెట్ చేస్తేనే మనం ఇక్కడ ఈ నామినీ చేయగలం, లేకపోతే మనం అసలు ఈ నామినీ అనేది చేయలేము. అందువల్లనే ఫస్ట్ మనం పార్ట్ 1లో ఈ నామినీకి ప్రొఫైల్ ఏ విధంగా సెట్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామినీని ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే ఈ సైన్ ఏ విధంగా చేయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియో చాలామంది చూస్తుంటారు కానీ లైక్ చేయలేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. అందువల్లనే ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. క్రోమ్లో సెర్చ్ బార్లో పిఎఫ్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే నెంబర్ ఆఫ్ హోమ్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక చూడండి యూఏఎన్ చూసారా, అక్కడ మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ ఏది ఉందండి అది ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఏ క్యాప్చా కనిపిస్తుందో క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా ఓటీపీ వెళ్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ అని చూసారా కిందని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మేనేజ్ అని ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ 4th వన్ ఈ నామినేట్ అని చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలని 4 స్టెప్ ద్వారా మనకు తెలియజేశారు. ఈ విధంగా మనం ఈ నామినీని యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ పైన చూస్తే ఎంటర్ న్యూ ఈ నామినీ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించదుగా చూపిస్తున్నా అండి. ఎంటర్ న్యూ నామినేట్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్యామిలీ ఉందా లేదైనా అడుగుతుంది. ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఫ్యామిలీ ఉంటే కదా మనం ఈ నామినీ యాడ్ చేసుకోగలుగుతాం. అందువల్లనే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఎవరైతే డీటెయిల్స్ యాడ్ చేస్తుందో అనుకుంటున్నారో వాళ్ళ యొక్క నామినీ యొక్క ఆధార్ నెంబరు, ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్షిప్, అలాగే వాళ్ళకి అడ్రస్, అలాగే ఇక్కడ ఫోటో కూడా ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలని మనం ఈ వీడియోలో తెలియజేసుకుంటాం. చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ నేను మా యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. చూడండి ఈ విధంగా ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్షిప్, అడ్రస్ మొత్తం ఇచ్చేసాను నామినీ తాలూకువి. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫోటో అని చూసారా, రెడ్ కలర్ చివరిని ఫోటో అని దగ్గర దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చాస్ ఇక్కడ ఫైల్ అవుతుంది. ఇక్కడ మీరు లాస్ట్ వీడియోలో తెలియజేసుకున్నాం, మీరు నామినీని ఎవరైతే ఇస్తున్నారో వారి యొక్క ఫోటోని రీసైజ్ చేసి పెట్టుకోవాలి. మినిమం 100 KBలోనే ఉండాలి. 100 KB ఉంటేనే తీసుకుంటుంది. ఇక్కడ ఫైల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోటో గ్యాలరీ ఎక్కడ ఉందో మీరు అందులో తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే రెడీ చేసి పెట్టుకున్నారో ఆ ఫోటోని పై క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో గ్యాలరీకి వెళ్తుంది. నా ఒక ఫోటో ఇక్కడ ఉంది, దీనిపై క్లిక్ చేస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోటో అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఈ ఫోటోని మనం చూడవచ్చు, రివ్యూ ఉంటుంది కిందని. ఈ విధంగా ఈ రెడ్ కలర్ చూసారా, దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది ఫోటో. మన ఫోటో ఇచ్చిన ఫోటో క్లారిటీ ఉందా లేదా, మన ఏ ఫోటో ఇచ్చింది చూపిస్తుంది. చూపించిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అప్లోడ్ ఉంటుంది చూడండి. ఈ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది.
అప్లోడ్ చేయాలో వద్దని మరొకసారి అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ ఫోటో తీసుకుంటుంది. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారా చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది చూడండి కిందని, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఇలా ఈ విధంగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అండి చూద్దాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కిందని మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, అలాగే అడ్రస్. ఇక్కడ లాస్ట్ వస్తే చూడండి పర్సంటేజ్ ఉంది, టోటల్ అమౌంట్ ఆఫ్ షేర్. మీరు ఈ నామినీకి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారండి ఇక్కడ అడుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన మీరు 50 కాలం 50, 100 కాలం 100, మీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు ఈ నామినీకి. నేనైతే 100 ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినీ ఉంది చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈపీఎఫ్ నామినీని అడుగుతుంది. అంటే ఈపీఎఫ్ అంటే ఎంప్లాయ్ పెన్షన్ ఫండ్ అన్నమాట. ఎంప్లాయ్ పెన్షన్ ఫండ్. ఈ ఎంప్లాయ్ పెన్షన్ అనేది కూడా ఎవరికి ఇవ్వాలనేది కూడా డీటెయిల్స్ అంది యాడ్ చేయమంటుంది. చూడండి చూపిస్తాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ కింద స్క్రోల్ చేస్తే కిందనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేశాను. మీరు డీటెయిల్స్ అంది ఎంటర్ చేసి సేమ్ ఇందాక ఎలాగిచ్చామో అదే విధంగా ఎంటర్ చేసి ఎవరికి ఈ పెన్షన్ అనేది ఎవరికి చెందాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఫోటో అన్నీ ఎంటర్ చేసేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఫోటో కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఫస్ట్ ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఏ విధంగా ఫోటో అప్లోడ్ చేయాలండి. ఆ విధంగా ఫోటో అప్లోడ్ చేసి కిందని సేవ్ ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సేవ్ ఈపీఎస్ నామినీని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా చూసుకోండి పైన ఈపీఎస్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనకి నామినీ యొక్క డీటెయిల్స్ని యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఈసైన్ చేయాలి. ఇంతవరకు ఓకే, ఇక్కడి నుంచి ఈసైన్ చేయాలి. చేస్తేనే మనం ఒక్క ఈ నామినీ అనేది కంప్లీట్గా అయినట్టుగా. ఇక్కడ చూడండి కిందని ఈ చివరిని గ్రీన్ కలర్ ఉందిగా ఈ సైన్, ఇక్కడ ఈ సైన్ దీనిపై క్లిక్ చేస్తే ఈ సైన్లోకి వెళ్తుంది. అంతకన్నా ముందు మనం ఒకవేళ ఏవైనా డీటెయిల్స్ రాంగ్గానే ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ యూ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి పీడిఎఫ్ వస్తుంది. మనం ఒక ఇచ్చిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఈ సైన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. చూడండి లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి చెక్ బాక్స్ ఉంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి చెక్ బాక్స్ పైన. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఎవరైతే నామినీ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కాకన్నా, వాళ్ళ ఆధార్ నెంబర్ కాకన్నా ఎంప్లాయ్ ఆధార్ నెంబరు మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయ్ నుంచి కదా వాళ్ళకి వెళ్తుంది అమౌంట్ అంది నామినీ ద్వారా. కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఎంప్లాయ్ ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ ఎంటర్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఎవర్ ఆధార్ ఓటీపీ అని చూసారా, అక్కడ మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేస్తే సబ్మిట్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ చేయాలి. ఒకవేళ అక్కడ టైం వస్తుంది కిందని, నేను మొత్తం కవర్ చేయలేకపోయాను, టైం వస్తుంది కిందని. ఒకవేళ టైంలోపు మీరు ఓటీపీ ఎంటర్ చేయలేకపోతే ఓటీపీ ఉంటుంది చూడు, నాట్ రిసీవ్డ్ ఓటీపీ ఉంటుంది కదా, ఆ పక్కనే రీసెండ్ ఓటీపీ ఉంటుంది చూడండి. ఆ రీసెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక సబ్మిట్ అని చూడండి గ్రీన్ కలర్లో. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ సైన్డ్ సక్సెస్ఫుల్ అంటే మీరు
ఈ సైన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, ఈ నామినీ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఇది మనం కంప్లీట్ అయ్యిందో లేదండి ఏ విధంగా చెక్ చేసుకోవాలండి చూడండి. ఇక్కడ మేనేజర్ని చూసారా, దానిపై క్లిక్ చేస్తే ఈ నామినేటర్ని చూసారా, దానిపై క్లిక్ చేయండి. ఇగండి ఇక్కడ సక్సెస్ఫుల్ వచ్చింది చూడండి రెడ్ కలర్. మనం నామినీ డీటెయిల్స్ యొక్క చెక్ చేసుకోవచ్చు, మొత్తం ఏ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదండి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.